వైసీపీ అనకాపల్లి పార్లమెంట్ పరిశీలకులు కరణం ధర్మశ్రీ ఈ నెల 31న పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాలో పార్టీకి మళ్లీ పూర్వ వైభవాన్ని తీసుకొస్తున్నారన్నారు. టీం వర్క్తో సత్ఫలితాలను సాధిస్తామన్నారు. ఈ నెల 31న అనకాపల్లిలో సరోజని విల్లాలో బాధ్యతలు చేపట్టే కార్యక్రమానికి కార్యకర్తలు, నేతలు తరలి రావాలని పిలుపునిచ్చారు. జెండాను పట్టుకొని తిరుగుతున్నటువంటి పేదలైనటువంటి వాళ్ళకు కూడా సాయం న్యాయం చేయకుండా వాళ్ళు అధికారాన్ని అడ్డంగా పెట్టుకొని చేస్తున్నటువంటి కార్యక్రమం ఆ రోజు 2,78,000 కోట్లు ఖర్చు పెట్టి జగన్ సంక్షేమాన్ని ఖర్చు పెట్టి జగనే అధికారంలోకి రాలేనప్పుడు మనం ఎన్ని సూపర్ సిక్స్లు అమలు చేస్తే మాత్రం మనం అధికారంలోకి వస్తామా? ఇంకా రాము కాబట్టి మనం ఎందుకు అమలు చేయడం? మన జేబులు నింపుకొని మన తెలుగుదేశాన్ని నమ్ముకున్నటువంటి బడాబాబులు ఎవరైతే ఉన్నారో బడాబాబులకు సంపద సృష్టించే కార్యక్రమానికి మనం బాధ్యత తీసుకొని ముందుకు అడుగులేస్తే మంచిదనే ఒక ఎజెండాతోటే ఈ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందో తప్ప ఒక ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు తెలుగు వాళ్ళ తాలూకా తెలుగు ప్రజలు ఎంత నమ్మకంతో 164 సీట్లు ఇచ్చారో ఆ 164 సీట్లు ఇచ్చినటువంటి ప్రజలకు నమ్మకాన్ని ఉమ్ము చేయకూడదు అనే సంకల్పం వాళ్ళకి లేదు. అందుకనే ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా కానీ లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం పేదవాడు చల్లగా ఉండాలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసుకున్నటువంటి కార్యకర్త కూడా పోరాటమే పరమావధిగా ముందుకు వెళ్తూ కూడా ఇది పోరాటంతో ముందుకు ఈ పార్టీ పుట్టింది. పోరాటం వచ్చిన తర్వాత అందరినీ సమానంగా చూసి తర్వాత ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా అందరికీ న్యాయం చేసింది. ఆ న్యాయమైనటువంటి పరిపాలన అందించలేదు. రానున్న రోజుల్లో ఇంకా అలా ఎట్టి పరిస్థితుల్లో కార్యకర్తల అభిప్రాయం మేరకు అలాగే నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి నాయకుల అభిప్రాయం మేరకు వాళ్ళందరినీ మాట పరిగణలో తీసుకొని ముందుకు అడుగులు వేసి ఈరోజు సముచిత స్థానాన్ని జెండా మోసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సముచిత స్థానాన్ని నిలబెట్టే బాధ్యత, వాళ్ళ గౌరవాన్ని పెంచే బాధ్యత, వాళ్ళ గౌరవంతో పాటు స్థానికంగా వాళ్ళు పార్టీ పరంగా